హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మీకోసం ఒక ఈజియెస్ట్ రెసిపీ చూపిద్దామని వచ్చేసాను అనమాట. అది అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ వాటిని కొంచెం కొత్తగా ట్రై చేశాను. అదేంటంటే సేమియా ఉప్మా. ఒక కడాయి తీసుకుని దానిలో 2 స్పూన్ల నెయ్యి వేసేసి, దానిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పల్లీలు వేసేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందామండి. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దానిలో ఆనియన్స్ వేద్దాము. గ్రీన్ చిల్లీ, జింజర్ ఇది కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకుందామన్నమాట. అవి ఫ్రై అయిన వెంటనే దానిలో కొన్ని వెజిటబుల్స్ కూడా వేసుకుందాము. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, గ్రీన్ పీసు, స్వీట్ కార్న్ వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు చేసుకుందాము. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో కర్రీ లీవ్స్, ఆలు ఇది కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక టమాటో కూడా వేసుకున్నానండి. టమాటో ఎందుకు వేసానంటే సేమియా ఉప్మా కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి టమాటో కూడా వేసాను అనమాట. టమాటో వేసిన తర్వాత కొంచెం ఉప్పేసి దాన్ని తిప్పేసి లిడ్ పెట్టేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది అది. ఇప్పుడు సాల్ట్ వేసాను, వేసి తిప్పేసి ఒక లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ పెడితే ఏంటంటే వెజిటబుల్స్ అన్ని తొందరగా మెత్తబడిపోతాయి. చూసారు కదా, సాల్ట్ వేయడం వల్ల వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ మగ్గిన తర్వాత నేను దీంట్లో ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. దాంట్లో కోకోనట్ పౌడర్ వేసాను. కోకోనట్ పౌడర్ వేస్తే ఏమవుతుందంటే ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అది వాటర్లో బాయిల్ అవడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. చూసారు కదా, బాయిల్ అవుతుంది వాటర్. నేను ఆల్రెడీ సేమియాని రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ సేమియా కూడా ఇందులో వేసి తిప్పేసి లిడ్ పెట్టేద్దాము. ఉడికిపోయింది కదా ఇప్పుడు ఉప్మా. దానిలో కొరియాండర్ వేసేసి మళ్ళీ లిడ్ పెట్టానండి. ఆ కొరియాండర్ ఫ్లేవర్ బయటకు వెళ్ళిపోకుండా సేమియాకి మొత్తం పట్టుకుంటుంది కదా. చూసారు, వాటర్ అంతా మగ్గిపోయింది, సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సేమియా ఉప్మా is ready to serve. Thanks for watching the video. Please subscribe my channel, like and provide our comments. Thank you. Bye bye. Have a good day.